బండిని తీసుకొచ్చి అంతా చూపెట్టి నా బండి తెలుసుకోవడానికి తీసుకొచ్చినట్టు బైక్ కొనుక్కోవాలని ఆశపడ్డారంట. సో తన దగ్గర సరైన అమౌంట్ లేకపోతే దేవుడిని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ విషయంలో ద్వారా వచ్చాడు. హల్లెలూయా. ఎవరంటే శశికళ ఆంటీ వాళ్ళ సిస్టర్ సరస్వతి ఆంటీ అప్పుడప్పుడు వస్తారు. మనకి ఈ మధ్య రావట్లేదు. వాళ్ళ భర్త గారు అనమాట మురళీ కన్నకి బావగారు అవుతారు. హల్లెలూయా. అంత వరకు కుటుంబం వరకు రక్షణ కొరకు మీరు ప్రార్థించండి. థ్యాంక్ యూ. రావాలి కరెక్ట్ అర్థమైంది. నువ్వేళ్ళు కాదు, ఫస్ట్ నేను వెళ్ళాలని రావాలి. ఇక్కడ ఒక ₹1,00,000 ఇస్తున్నారంటే నువ్వు అంటామా నాకు కావాలని పట్టుకెళ్ళిపోతావు. హల్లెలూయా. సమయం అస్సలు వేస్ట్ చేయండి దయచేసి. హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నాతో కూడా వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే యూత్ ఫెస్ట్ గురించే. అయితే ఫస్ట్ అరుణన్న యూత్ ఫెస్ట్ గ్రూప్లో గోరాన్స్ రిసార్ట్ అని పేరు పెట్టినప్పుడు నేను గూగుల్కి వెళ్ళి రిసార్ట్ ఎలా ఉంటుందో చూసినప్పుడు అక్కడ ఆడుకునే వాళ్ళు అంటే అరే ఇది మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనే ఒక్క ఉద్దేశంతోనే నేను యూత్ ఫెస్ట్కి వెళ్ళా. అలా ఉద్దేశంతోనే యూత్ ఫెస్ట్లో రిసార్ట్లో నేను అడుగు పెట్టాక ప్రార్థన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక నా లోపల ఏదో ఒక గలిపలి అంటే వాళ్ళు చెప్తున్న మాట నేను నాలో ఏమి ఫలింపకుండా అపవాది ఎక్కడో నన్ను నాలో అడ్డుపడుతున్నాడని నాకు అనిపించింది. అలానే ఆరాధన స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక మెల్లమెల్లగా నా మనసు దేవుని దగ్గరికి వెళ్తున్నట్టు నాకు అనిపించింది. దాని తర్వాత శాంతంగా వాక్యం స్టార్ట్ చేశాక నువ్వు మంచి ఆప్షన్స్ చూస్ చేసుకుంటున్నావా, నీ హృదయము ఎలా ఉంది, లోకంలో ఉందా దేవుల్లో ఉందా అలా అన్నప్పుడు నాకు ఎలా అంటే అవును దేవా కరెక్టే కదా, నా హృదయము నీలో ఎలా ఉంది, నేను కరెక్ట్గా ఉన్నానా, వాళ్ళు చెప్తున్న మాటలు ఎలా అంటే అర్థంలా అనిపిస్తున్నాయి, నువ్వు ఎలా ఉన్నావు దేవుడిలో అన్నట్టు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అయితే అప్పుడే నేను ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ తండ్రి నేను ఏం మార్చుకోవాలి, ఇంకా నాలో ఏం లోపాలు ఉన్నాయని నేను దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు అన్నీ మార్చుకోవాలి అని అన్నాడు దేవుడు. అయితే ఏం మార్చుకోవాలని అంటే నీలో ఉన్న బద్ధకము, చెల్లెతో కొట్లాడుకోవడము, ఆమె ఎంత బాధపడుతుందో నీకు తెలుసా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలానే మాట్లాడుకుంటూ నేను వాక్యం అవుతుంటే వాళ్ళు చెప్తున్న మాటలు నాలో నేను పెట్టుకొని దేవుడితో మాట్లాడినాక శ్రీనంతుల పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు అందరూ ప్రార్థన చేస్తుంటే నేను ఆత్మ గురించి ప్రార్థించట్లేదు కానీ నాలో ఉన్న లోపాల గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దేవా నన్ను క్షమించండి, నేను ఇలా ఉండకూడదు, నేను ఫలించాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను అనేకులకు నీ గురించి చెప్పే బిడ్డగా ఉండాలి, నన్ను ఇలా ఉంచకండి దేవా అని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. నేను చేయట్లేదు కానీ నేను మౌనంగానే ఉన్నాను. నా అంతరాత్మ దేవుడికి మొరపెడుతుంది. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నాకు 10 సంవత్సరాల క్రితం దేవుల్లో నేను ఉన్నప్పుడు నాకు ఒక కల పడ్డది. ఆ కళని గుర్తు చేస్తూ దేవుడు నాతో ఒక విషయం మాట్లాడాడు. అప్పుడు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. దేవానికి వందనాలు, నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలని నేను దేవునికి చెప్పాను. దాని తర్వాత అంత అయిపోయాక ఉయ్యాల మీద కూర్చున్నప్పుడు ఈసారి ఎలానైనా నేను సైకిల్ నేర్చుకోవాలి అని ఒక గట్టి ఉద్దేశంతో ఉండే. కానీ సైకిల్ నేర్చుకోవడం కన్నా దానికన్నా గొప్పగా నేర్చుకొని నేను గోరాన్స్ రిసార్ట్ నుండి బయటపడ్డాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడి గురించి అందరికీ ప్రైజ్ గాడ్. ఇది నేను ఫస్ట్ సాక్ష్యం చెప్తున్నాను. నాకు భయమేస్తుంది. అయితే నేను యూత్ ఫెస్ట్కి వెళ్ళినప్పుడు యాక్చువల్గా నేను రానని అనుకున్నాను. క్యాన్సిల్
క్యాన్సల్ చేద్దాము అని అనుకున్నాను. కానీ దేవుడు బాగా నన్ను రిసార్ట్కి వెళ్ళేలా చేశాడు. అయితే నేను వెళ్ళినాక కూడా ఫస్ట్ నేను వెళ్తున్నప్పుడు కొంచెం బాగాలేదు, వద్దులే వెళ్ళొద్దులే అని అనుకున్నాను. కానీ దేవుడు నువ్వు రావాలని నాకు ప్రేరేపణిస్తున్నాడు. అయితే అక్కడికి వెళ్ళినాక శాంతక్క చెప్పినది, అన్న చెప్పినది విన్నాక నాకు నేను కరెక్ట్గా ఉన్నానా లేదా ఇంకా వెనకాల పడిపోతున్నానా అని చెప్పి థాట్స్ వచ్చినాయి అన్నమాట. అయితే నాకు నా ఫ్రెండ్స్ అంటే ఎట్లా అంటే ఉన్నారు, కానీ నాకు వాళ్ళతో ఉండడం ఇష్టం ఉండదు. లైక్ ఉంటారు, నాతో బాగానే ఉంటారు, కానీ నాకు నచ్చదు ఉండడం, వాళ్ళతో ఉండడం. సో ఒక ఫ్రెండ్ ఉంటుంది అనమాట, ఆమెను చూస్తే నాకు బాగా చేస్తుంది అనమాట. ఇలా ఉంటే నేను ఈమెతో ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి, ఈమె మొత్తం ఇట్లా లోకానుసారంగా మొత్తం ఇట్లా ఉంది అని చెప్పి బాగా చేస్తుంది. సో ఆమె గురించి నేను ప్రార్థించుకున్నప్పుడు అనిపిస్తుంది ఈమె ఎట్లా 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 అనిపిస్తే దేవుడు అన్నాడు నువ్వు ఆమె గురించి ప్రార్థన చేయు, ఆమెకి ఇంకేమైనా చెప్పు, అట్లాంటి థాట్స్ వస్తుండే. సరే అని చెప్పి నేను ప్రార్థించుకున్నా. అయితే అక్కడ రిసార్ట్లో అంకుల్ ప్రే చేసేటప్పుడు చాలా ఏడ్చేసాను అనమాట. ఏం దేవా ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ప్రే చేసుకున్నా. అయితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు స్టడీస్కి ఇస్తా, చదువుకోవాలి, వాక్యం చదవాలి, దేవునికి ప్రేయర్ చేయాలి అనే విషయంలో ఎప్పుడు వెనకాలకి అయిపోతా. ముందుకు వస్తా మళ్ళీ వెనకాల అయిపోతా, ఏం చేయాలి దేవా ఎందుకు ఇలా అయిపోతుంది అని చెప్పి బాగా ఏడ్చేసి ప్రార్థన చేసుకున్నా. అక్కడ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే నేను బస్లో కూడా నాకు టైం ఉంటుంది వాక్యం చదువుకోవడానికి, కానీ నేను దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా పడుకుంటా లేదంటే చిట్చాట్ చేసుకుంటుంటా. కానీ నేను అక్కడ వెళ్ళి నేర్చుకున్న నెక్స్ట్ డే నుంచి బస్లో కూడా నేను వాక్యం చదవడం స్టార్ట్ చేసిన. మళ్ళీ కొత్త నేను వాక్యం ద్వారా ఇంకా నేర్చుకుంటున్నా. దేవా నేను వెళ్ళొద్దనుకున్నా కానీ తండ్రి నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇంకా బలపరిచావు, నీకు వందనాలు తండ్రి అని చెప్పి బాగా నేర్చుకుంటూ ప్రార్థన చేశాను. కానీ నేను అక్కడ చాలా నేర్చుకున్నా. వెళ్ళొద్దనుకున్నా కానీ దేవుడు నన్ను పట్టుకొని తీసుకెళ్ళి నేర్చుకొని మళ్ళీ తీసుకెళ్ళి